శ్రావణ మాసం. శ్రావణ మాసం అంటేనే శుభమాసం అని అర్థం. అసలు ఏ మాసానికైనా ఆ మాసము యొక్క నామము ఎక్కడి నుంచి వస్తుంది అంటే, పున్నమి చంద్రుడికి దగ్గరగా ఏ నక్షత్రం ఉంటే ఆ నక్షత్ర నామాన్ని బట్టే ఆ మాసానికి ఆ నామం అనేటటువంటిది వస్తుంది. ఇప్పుడు పౌర్ణమి రోజున చంద్రుడికి దగ్గరగా ఉండే నక్షత్రం ఏమిటి అంటే శ్రవణ నక్షత్రం ఉంటుంది. కాబట్టి ఈ మాసానికి శ్రావణ మాసం అనేటటువంటి పేరు ఉంది. శ్రావణ మాసం అంటేనే ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైనటువంటి మాసం ఈ మాసం. ఎందుకంటే పూజలు, వ్రతాలు, నోములు అన్నీ ఉంటాయి. అదే కాదు, మనం చక్కగా చీరలు కొనుక్కుంటాం, బంగారం కొనుక్కుంటాము, అందరితో కలిసి పేరంటాలకు వెళుతూ ఉంటాము. ఇది అదొకమైనటువంటి ఆనందమైనటువంటి మాసం ఈ మాసం, శ్రావణ మాసం. ఈ మాసంలో ప్రతిరోజు కూడాను పర్వదినంగానే చెప్పుకోవచ్చు. మనం పాడ్యమి నుంచి కనుక గమనించినట్లయితే అమావాస్య వరకు కూడాను ప్రతిరోజు కూడా పర్వదినంగా చెప్పుకుంటాం. 30 రోజులు కూడా. కొందరు ఈ చాతుర్మాసం చేసేటప్పుడు ఎతులే కాదమ్మా, ఎతులే కాకుండా ఎవరైతే గృహస్థ ఆశ్రమంలో ఉన్నటువంటి వారు కూడాను ఈ 4 మాసాలు మేము చేయలేము అనుకున్న పక్షంలో ఈ ఒక్క మాసము కూడా నెలంతా మనం కార్తీక మాసంలో ఏ విధంగా అయితే మాస దీక్ష చేస్తామో అదేవిధంగా అమ్మవారి అనుగ్రహం కోసము ఈ శ్రావణ మాసంలో ఈ మాస దీక్ష అనేటటువంటిది చేస్తూ ఉంటారు.